సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్. ఎందుకని సార్? అంటే పేదవాళ్ళకి బడుకి భగవంతుగా అన్ని విధాలు చూస్తున్నాడు. అంటే ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ పేదవాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు సార్. అని ఎవరు అనేది? అంటే ఓన్లీ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ తరఫున వాళ్ళకి ఇస్తారు. ఎవరు అనేది ఆ మాట? యాంటీ వాళ్ళు సార్. యాంటీ వాళ్ళు ఎప్పుడైనా అంటారు, ఎంత బాగా చేసినా అంటారు వాళ్ళు, ఎంత చేసినా అంటారే ఉంటారు. వాళ్ళేమో అదే కదా. ఈ పథకాలు ఇవన్నీ పెట్టే దాని ఎలా ఉంది సార్? పథకాలకి ఏమో అందరికీ అర్హులందరికీ అందుతుంది. అందరికి అందట్లేదు అనుకోండి. ఎవరు ఆ మాట అనేది ఎవరు అనరు. ఆ మాట తీసుకునేవాడు ఎవడన్నారు, ఎదటోళ్ళు ఎప్పుడు అనేది అని అంటారు. అవును సార్. వాలంటీర్లు ఎలా ఉంది సార్? వాళ్ళని చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు, ఏది కావాలని చెప్తున్నారు. అంటే దౌర్జన్యం రౌడీజం చేస్తున్నారు. ఎవరండి ఎందుకు చేస్తారు? మా ఇంటి పక్క అయింది వాలంటీర్ ఎందుకు చేస్తాడు మా మీద దౌర్జన్యం? అవును సార్. ఎంత దూరం ఆడాలి, లేకపోతే ఏరే ఊరు వస్తారా దౌర్జన్యం చేయడానికి? అయితే నేను 31వ తారీఖు విడతల రజనీ గారి ఆఫీస్ మీద దాడి జరిగింది. అది టీడీపీలో చేశారని అంటున్నారు. దానికి నిజమే మనకు తెలియదు కదా. అవును సార్. ఇప్పుడు మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో జగన్ గారి మీద యాంటీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు? అంటే ఎవరు చెప్పారు? అఫీషియల్ గా చెప్పారు. అవి ఎవరు చెప్పారు? షర్మిల గారు ఎప్పుడు చెప్పారు? ప్రూఫ్ చూపి నాకు. అవన్నీ ప్రతిపక్షాలు కుట్రా. అవునా సార్. ఒకవేళ వస్తే కనుక వచ్చే రాదు. అవును సార్. రాదు. ఎందుకు వస్తుంది? ఎమ్మెల్యే గారు ఎవరు సార్? ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు? సుచరిత గారు మంచిగా చేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు బాగానే చేశారు.